ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ గురండి. చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ అనేది చాలామంది అనడం, చాలామంది వినడం జరుగుతుంది. అంటే తెలియని వారికి పరిశుద్ధాత్మ అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు. అలాగే దురాత్మ అంటే సాతాను అనొచ్చు, దెయ్యం అనొచ్చు. దురాత్మ అంటే దురుపనులు చేసేది, వాడు కొట్టడం, తనడం, అసూయ, అహంకారం, భేదాభిప్రాయం, ఇవన్నీ సాతానుకు సంబంధించింది. అయితే పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే పరిశుద్ధపరిచింది. ఎక్కడ ఏదైనా మౌనంగా ఉండడం, తప్పుడు మాట్లాడడం, బూతులు ఆడకుండా నీతి మార్గంలో నడిచేది కూడా పరిశుద్ధాత్మ. అయితే యేసు ప్రభువు ఎవరు? ఆయన ఒక పరిశుద్ధుడు. అయితే దాని ఒరిజినల్ దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడే. ఒక వంశం, ఒక ఇంటి పేరు తండ్రి పేరు అవుతుంది. తండ్రి చింతాడు అయితే వాళ్ళ మనవడు చింతాడు, వాళ్ళ కొడుకులు చింతాడు. అలాగనేట్టు తండ్రి పరిశుద్ధుడు అయినప్పుడు తన కొడుకు పరిశుద్ధుడే. అందుకే దేవుడు ఎలాగుంటాడు నాకు చూపించగలవా అని యేసుప్రభువు అడిగినప్పుడు, నన్ను చూస్తే మీకు అర్థం కాలేదా? పరిశుద్ధాత్మ నాలాగే ఉంటాడని చెప్పాడు. ఎందుకంటే ఈయనలోని పరిశుద్ధత, ఈయనలో ఉన్న నీతి, నిజాయితీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన బల్ల గుద్ది చెప్పగలుగుతాను. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పాడు. పాపం ఎవరిలో ఉంటుంది? సాతానులో ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని దగ్గర స్తుతించుతూ హ్యాపీగా ఉండవలసిందే ఈ ఒక సాతాను అనేది. దురాలోచన చేసింది ఇది. ఆ దేవుడు ఉన్న శైలి కావాలని, దేవుడు ఉండేది ఆ ఒక పరలోకంలో నేనే అధిపతి కావాలని మనసులోన దురాలోచన కలగ్గానే దేవునికి తెలిసి దాన్ని త్రోసేశాడు. అది భూమి మీదకి వచ్చి మానవుని చెడగొట్టింది. అది పండు తినబెట్టి పన్నుల్లో ద్వారా మనుషుల్లోకి ప్రవేశించింది. అందుకే ఎంత ఘోర పాపినైనా దేవుడు శివేస్తాడు. దేవుడు ఘోర పాపినైనా సరే. ఎందుకంటే మానవుడిలో పాపం మొదట లేదు, దేవుని ఆరాధించేవాళ్ళు. సాతానులో కూడా మొదట్లో లేదు, దేవుని ఆరాధించేది. ఫస్ట్ సాతానుల దురాలోచన వచ్చినప్పుడే దురాత్మ అయ్యింది. అది మానవులు కూడా ఆలోచనతో కయ్యాను యోబులు చంపాడు, అన్నీనే చంపాడు. అర్పణ మంచివి దేవునికి అర్పిస్తానని యోబులు చంపాడు కయ్యాను. అంటే ఇక్కడ ఏంటంటే మనుషులు దూరింది సాతాను. వాళ్ళు శిపింపబడ్డారు, ఆయనకు ముద్ర చేశాడు. ఈయనే కష్టపడి సమటి గురించి కష్టాలు పడి సావాలి. ఈయన ఎవరు చంపబోద్దని ఒక ముద్ర వేసాడు. చంపితే ఆయనకన్నా 7 శిక్ష వస్తుందని కయ్యానికి దేవుడు చెప్పాడు. ఎందుకంటే పాపం చేయకూడదు, పాపం చేస్తే 7 శిక్ష వచ్చేస్తుంటుంది. అయితే పరిశుద్ధుడు దేవుడు. ఆదిలో దేవుడు ఏం చెప్తాడంటే, మోసే గారు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ మోసే గారి మామ సిఫారా ఆమె పిండి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మోసే మామంతల గొర్రెలు మేపేటప్పుడు ఆ పొదల్లో అగ్ని కాలుతుంది. ఏంటిది ఆశ్చర్యపోయారు మోసే గారు. దేవుడు మాట్లాడాడు, భయపడవద్దు నేనే అని చెప్పాడు. అయితే ఈయన చెప్పులతోని ముందుకు వెళ్ళిపోతాడు. మోసే ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, జాగ్రత్త అని చెప్పాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, జాగ్రత్త అని చెప్పాడు. నీ చెప్పులు విడుము దా అని పిలిచాడు. అందుకే ఈ రోజుల్లో అలాగే చిన్నది ఇక్కడ నుంచి చిన్నది కట్ చేస్తే చిన్న వేసింది చెప్తాను. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాంకి భార్యలు 2. సారా మొదట భార్య. ఆయనకి పిల్లలు లేనందువలన హాగర్ని చేసుకున్నాడు. హాగర్ పిల్లలే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు. నీరు లేదు, అదే జంజం బావి, అక్కడ నీరు దేవుడు ఇచ్చేటి వాటర్ వాళ్ళ కుమారులకి. వాళ్ళే ఇస్మాయిలు. ఆయన పిల్లలు ఇస్మాయిలు. ఈ సారా తాలూకా పిల్లలందరూ ఇసాకు సంతానం ఇదంతా వాళ్ళు ఇస్మాయిలు. అది ఇస్మాయిల్ అంటారు ముస్లిమ్స్. అంటే వాళ్ళు ఒరిజినల్ దేవుడిని ప్రార్థించుకుని ఉన్నారు. అల్లా అది ఒరిజినల్. ఒక ఉర్దూ భాష అంటే కొన్ని భాషలు ఉంటాయి, అరబిక్ భాషలో. అల్లా అంటే ఉన్నవాడు అనువాడు అని అర్థం. మోషే కూడా యెహోవా చెప్పాడు. యెహోవా అని అంటారు, వీళ్ళు అంటారు. దేవుడు ఏం పేరు? నా పేరు తెలుసా అని మోసేకి చెప్పాడు. ఉన్నవాడు అనువాడు అన్నాడు. నా పేరు మోసే అని ఆయన అక్కడ అనలేదు. మోసే అనేది ఎవరు పెట్టినది? ఇశ్రాయేలు. అక్కడ మోసే గారు నాకు ఈ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖురాన్లో కూడా మోసే గారి క్లియర్గా ఉంటుంది పరిశుద్ధుడని. ఆయన అన్ని ఆజ్ఞలు తెచ్చినవి.
అయితే ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఐగుప్తుల్లో దూడ బొమ్మలు విగ్రహారాధన తెచ్చేసి గొడ్డలు ఇప్పుకొని అక్కడ మాకు దేవుడు కలడని యెహోవా అని ఇశ్రాయేలు పెట్టారు. అందుకే ఇశ్రాయేల్ దేశాంతరం అయిపోయి కరాన్ని కూడా చూడలేకపోయారు. పాపంలో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ఎవరో కాదు. అయితే ఆ తప్పిన కుమారుల గురించి నేను వచ్చానని ఆ యోధా మతస్థులని యేసుప్రభు పుట్టాడు. యాకోబుకి 12 గోత్రాలు, యోధా మతస్థులను యేసుప్రభు పుట్టాడు. ఎక్కడో పుట్టలేదు, ఒక లైన్ ఉంది, యోధా సింహం పిల్ల అని అంటారు కదా. అది యూదుల్లోనే యేసుప్రభు వచ్చాడు. యూదులు అంటే దేవుని సేవకులు, యోధా మతం ఉంది, అందరిలో నుంచి సేవకులు వచ్చి సేవకులు ఉంచిన యేసుప్రభు వచ్చి, యేసుప్రభు కూడా సేవకుడే కాబట్టి నేను బోధకుడిని అన్నాడు కదా. అయితే యేసుప్రభు కూడా నేను కూడా పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కాయండి. పరిశుద్ధాత్మ వేరే, దురాత్మ వేరే. అయితే పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఒక పావురాన్ని పరిశుద్ధాత్మ సాదృశ్యంగా పెట్టారు. పావురము మీరు ఏ బురదలోనే ఎక్కడైనా పెంచండి, అది ఉండదు. అది పచ్చగల చేతులనే ప్లేసుల్లో ఓడుతుంది, మంచి ప్రదేశంలో ఉంటుంది. అందుకే పరిశుద్ధుడు కూడాను ఎలాంటి కచ్చరి, ఎలాంటి ఆలోచన మాటలు ఆ భయంకరమైన మనుషుల్లోనే పరిశుద్ధుడు ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దురాత్మ అయితే ఎక్కడైనా ఉంటాయి, శ్మశానాల్లోన ఎక్కడైతే అల్లరి గొడవలు ఉంటాయో ఇదే దానికి టైం పాస్. ఎందుకంటే అది దానికి నరకం ఒకటి ఉంది, నరకంలోకి అది పోద్ది, కొద్ది రోజులే ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనుషులు మాపియాలి. కొన్ని వేల మందిని నరకానికి తోడుకుపోతుంది. అసలు దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. ముస్లిమ్స్ కూడా వాళ్ళ మసీదుకి వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కుంటారు. మనిషికి ఒక కొలాయి ఉంటుంది, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, వాళ్ళు కరెక్ట్గా పాటిస్తారు, చెప్పులు విడిస్తారు. అందరి చేతులు పైకి ఇలా మీద కడుగుతారు, కింద కడగకూడదు. ఎందుకు? పైన పరిశుద్ధాత్ముడు పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి. కిందకంటే పాతాళం, వాళ్ళు పైకి ఇలా కడుగుతారు. వాళ్ళు చనిపోయినా సంతోషంగా నవ్వుతారు. కారణం ఏంటంటే అసలేం దేవుడిని తెలుసుకున్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. దేవుడి సంతోషంగా వెళ్ళిపోయాడురా, ఈ శరీరాన్ని శిక్షించి విడుదల అయ్యని సంతోషంగా నవ్వుతారు వాళ్ళు. అదే చనిపోయింది అనేది దేవుని, అది మన క్రిస్టియన్స్ కూడా క్రీస్తు నిద్రించారు అంటారు. అదే నిద్రించడం, నిద్ర. అంతేగాని చనిపోవడం అనేది మనం అనకూడదు. ఎందుకంటే రెండు శరీరానికి సావు ఉంది, ఆత్మకు లేదు సావు. నిద్రించడం, క్రీస్తు ఎందుకు నిద్రించడం, శరీరం నిద్రిస్తే దేవుని ఆత్మ దేవునిలోకి మనది, మన ఆత్మ వెళ్ళిపోతుంది. సరే పక్కన పెడతాం. దురాత్మ అనేది ఇలా ఉంది. పరిశుద్ధ వాళ్ళు కూడా మసీదుకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఫ్రైడే ఎక్కడ ఎవరు పని చేసినా ఏం చేసినా ఆజానా వచ్చేసరికి, అంటే ఆజానా అంటే రాండి అని అర్థం, ఆజానా రాండి అని అర్థం. అందరూ వెళ్ళి నమాజ్కి తప్పనిసరిగా ఫ్రైడే వెళ్తారు. ఎక్కడ ఇది మసీదులో అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు దశం భాగాలు అవి ఇవి ఏమనరు. అందరూ ఎవరైనా వెళ్ళి అక్కడ నమాజ్ చేయొచ్చు. రోజుకి 5 పూటలు నమాజ్ చేయాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసించాలి, పరిశుద్ధంగా జీవించాలి కూడా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువుని ప్రార్థించిన కూడా చాలా పవిత్రంగా ఉండాలి. నా తండ్రి ఆయన ఎందు నేను ఏకమై ఉన్నాను అన్నాడు యేసుప్రభువు. యెహోవా నా తండ్రిని ఎక్కడ చెప్పడం చూసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అల్లా వదన ఆయన తండ్రి. ఎందుకంటే కొన్ని దేశాలు ముస్లిమ్సే ఉన్నారు. ఈ యెహోవా వీరు అనేది కొన్ని సంస్థలు ఉన్నాయి, పక్కన పెట్టేది ఇశ్రాయేలు, అవి వదిలేయండి. కానీ యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, నేను పరిశుద్ధుడని ప్రభు చెప్పి ప్రభు నామంలో నమ్మితే చాలు. యేసు ప్రభు ద్వారా రక్షింపబడిన వాళ్ళే క్రిస్టియన్ అంటారు ఓవరాల్గా. ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్ అవుతున్నారు. క్రిస్టియన్స్ కూడా ముస్లిమ్స్కి వీళ్ళే ఉన్నారు చాలామంది, తప్పేంటి. అయితే ఏంటంటే ఈ విధంగా దేవుని యందు ఉండాలి, ఉండి నడిచినప్పుడే అవుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధంగా మనం జీవించి పరిశుద్ధం తెలుసుకున్నప్పుడు పరలోకం మందే. పరిశుద్ధంగా ఎప్పుడు మనం జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించకపోయి అపవిత్రంగా జీవించి బూతులాడి భయంకరంగా మాట్లాడి ఇవన్నీ చేస్తే ఎవడో పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. పరలోకం వెళ్ళాలంటే దేవుడిలాగే పరిశుద్ధంగా మనం పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ద్వారా మనం ఉండేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, అది యేసు నామమున భూమి మీద కూడా భూమి నిరాకారంగా ఉండును, శూన్యంగా ఉండును, అగాధ జన్మలపైన పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పి. పరిశుద్ధాత్మ మొదటిది, పవర్ఫుల్, నీతి గలది, శక్తి గలది. అదే పరలోకంలో ఉన్నది ఆ పరిశుద్ధాత్మే. మనం కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ పొందాలి. ఇక్కడ పొందినప్పుడు ఎక్కువ స్తుతించి యేసు రక్తం చెప్తే పరిశుద్ధాత్మ నీతిగా మనం జీవించాలి. దాంతో మనం అంతం వారికి ఎవరైతే రక్షింపడతారో వాళ్ళే రక్షణ పొందాలని దేవుడు చెప్పి. థ్యాంక్ యూ.